నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కొండేపి ఏఎంసీ పాలకవర్గ సమావేశం ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం పుణ్యక్షేత్రం రాక నల్లమల అడవిలో అణువున పరిశీలిస్తున్న భద్రతా దళాలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 619 మంది కొత్త టీచర్లు రాక నేడు బాధ్యతల స్వీకరణ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత చర్యలు చేపట్టిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండలో కొండేపి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ కమిటీలను బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచి ప్రభుత్వ సహకారం అందిస్తుందని మంత్రి స్వామి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం 3 విడతలుగా ఆర్థిక సాయం అందిస్తుందని ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని రైతులు కూడా సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. సింగరాయకొండ టముటూరులో ఉన్నటువంటి జామాయిల చెట్లని ఆక్షన్ వేసి వాటిని ఆ చెట్లు తోటలో కొట్టివేయడం వల్ల వచ్చే ఆదాయాన్ని మార్కెట్ కమిటీకి జమ చేయాలని, అదేవిధంగా ఆఫీస్ రెనోవేషన్కి ఖర్చు చేయాలని ఈరోజు కమిటీలో చైర్మన్ అధ్యక్షుడు తీర్మానం చేశారు. జాబ్ చూసుకుంటే వ్యవసాయానికి కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, బలోపేతం కూడా తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. అలా పెద్ద ఆయన దామచర్లాల్ గారు ఉన్నప్పుడే ఇక్కడ మార్కెట్ కమిటీలో గోడౌన్ని మార్కెటింగ్ మినిస్టర్ అమలు చేసాం మేము. తర్వాత కాలంలో ఈ రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో కానీ వాడికి ఒక గుర్తింపును కూడా తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చింది. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కూడా రైతుల విషయంలో తీసుకుంటే మేము ఇప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. మనకి మామిడి తోటలకు కావచ్చు, మిర్చికి కావచ్చు, పొగాకు కావచ్చు, కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని విధాలు ఆదుకున్నాం. గోదావరి జిల్లాలో వరికి కూడా కొనుగోలు చేసినటువంటి 24 గంటల్లోనే వాళ్ళకి రైతులకు అదన డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొన్న ఉల్లి రైతులకి పరిధిగాల్లో ఉంటే వాళ్ళకి హెక్టార్కి 50,000 రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటించి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఉంది. శ్రీశైలం పరిసరాలు పోలీసులతో అలర్ట్ అయ్యాయి. శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్ పార్టీలు జల్లెడపడుతున్నాయి. నల్లమల అడవుల్లోకి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీన శ్రీశైలం పర్యటన నేపథ్యంలో గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. కొండలు, గుట్టలు, ఘాట్ రోడ్ సమీపంలోని ప్రదేశాలను అణువణువున పరిశీలిస్తున్నారు. సున్నిపెంట అడవులపై పోలీసులు నిఘా పెంచారు. హెలికాప్టర్ దిగే ప్రదేశం, అటవీ పరిసరాలలో ఉండడం, హెలిప్యాడ్ పరిసరాలను స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత మరింత పెంచింది. మీకోసం కార్యక్రమానికి వచ్చే బాధితులను ముందుగా వారు ఏ సమస్యతో వస్తున్నారో ఆ శాఖల అధికారుల దగ్గరకు ఆర్పీలు తీసుకువెళ్లాలని కలెక్టర్ పి రాజాబాబు సూచించారు. కలెక్టరేట్లో వారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో ఒంగోలు మెప్మా ఆర్పీలు గత కొంతకాలంగా అర్జీదారులకు తోడ్పాటు అందిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. మీకోసం కార్యక్రమం అనంతరం జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ రాజాబాబు ఆర్పీలతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీదారుని అర్జీ పరిశీలించి వారి సమస్య ఏ శాఖకు సంబంధించిందో గుర్తించి ఆ శాఖ జిల్లా అధికారి వద్దకు తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు.
విధి నిర్వహణ సక్రమంగా జరుగుతుందని మరికొంత తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం ఆర్పీల సమస్యలకు పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మెప్మా పీడీ శ్రీహరి దృష్టికి కొన్ని తీసుకువెళ్లారు. వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. అయితే ఒకటి ఏంటంటే నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు మున్సిపల్ కమిషనర్ కలిసారా అని అంటే వాళ్ళు తెలియనట్టు సో మళ్ళీ ఆయన పిలుపుకుంటారు అక్కడే అయిందనుకో వారికి ఐడియా ఉంటుంది రాగానే సజెషన్ కూడా చెప్తారు. మీరు అక్కడ ఉన్న వాళ్ళు చూడాలి రాశారా లేదా ఆయన చెప్పండి. ఆయన చెప్పిన తర్వాత ఆయన పిలుస్తారు కాబట్టి ముందు చూస్తారు రాయండి. సార్ అడిగిన వెంటనే ఆన్సర్ ఇవ్వగలరు. సార్ దగ్గర డిలే కాకుండా లేదమ్మా ఆయన రాస్తారు, రాసి మీ కలెక్టర్ గారి దగ్గరికే పంపిస్తామని ఒక వ్యక్తి గుండె ఆగిపోయి అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు సిపిఆర్ మాత్రమే రక్త ప్రసరణ తిరిగి అవయవాలకు అందించి ప్రాణాలను రక్షించే మార్గమని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ టెక్నిక్ ను నేర్చుకుని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సిపిఆర్ అవగాహన వారోత్సవాలలో భాగంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కోటి అనే వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోగా వెంటనే అక్కడ ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ స్పందించి సిపిఆర్ చేసి ప్రాణాపాయ స్థితి నుండి రక్షించి సిపిఆర్ చేయాల్సిన పద్ధతిని, పాటించాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులను వివరించారు. డాక్టర్ హేమంత్ మీద మాక్ డ్రిల్ రూపంలో లైవ్ డిమాన్స్ట్రేషన్ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబ్లేసు, రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ శ్రీమన్నారాయణ, జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. భాగం ఏదైతే ఉందో అది కరెక్ట్ గా సెంటర్ లో పెట్టి ఉండే దగ్గర పెట్టి ఇంకొక చెయ్యి దాని మీద పెట్టుకొని చేసి స్పీడ్ గా 30 కంప్రెషన్ లైట్ 30:2 2 3 4 5 6 7 8 9 గాలి ఊదుతూ చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుందా లేదా, చెస్ట్ పైకి వస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నారు. మళ్ళీ సెకండ్ టైం రెస్పాన్స్ లేదు కాబట్టి మళ్ళీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 3 వంతులు చెస్ట్ లోపలికి వెళ్ళేటట్టుగా నొక్కాలి. అప్పుడు ఏంటంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. మనం ఎందుకు ఇలా కంప్రెస్ చేస్తాము అంటే గుండె ఆగిపోతుంది కాబట్టి గుండెని మనము కదిలిస్తూ ఉంటాము. కదిలించినప్పుడు ఆగిపోయి ఉన్న గుండె కూడా రక్తాన్ని ప్రసారం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా 30 సార్లు చేసినాక నోటిలో ఆక్సిజన్ కూడా మనం ఇస్తూ ఉన్నాం మన నోటి ద్వారా. సో ఇవి రెండు కలిపితే ప్రాణాపాయ పరిస్థితి నుండి 100% మనం రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపు మనం ఏదైతే 108కి పిలిచామో వారు వచ్చి పేషెంట్ స్టెబిలైజ్ తీసుకొని వెళ్ళిపోయి కార్డియాలజిస్ట్ దగ్గర చూపిస్తారు. సో ఈ యొక్క విధానాన్ని మనందరూ కూడా చూసాము, నేర్చుకున్నాము. ఆన్లైన్ లో మీకు సర్టిఫికేషన్ అనేది కూడా సిపిఆర్ సర్టిఫికేషన్ వస్తుంది. ఈ రోజు ఇక్కడ కూడా డిస్ప్లే చేశాము. గౌరవ కలెక్టర్ గారు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నీటి కలుషితం వల్ల వచ్చే వ్యాధులు, వర్షాలకు నీరు నిల్వ ఉండడంతో దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో డిఎంఎన్హెచ్ఓ మాట్లాడారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే వాడేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. బయట నుంచి తీసుకునే నీరు సురక్షితంగా ఉంటదనే నమ్మకం లేనందున ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని వాడాలన్నారు. పిల్లలకు కూల్ డ్రింక్స్ ఇవ్వరాదని తెలిపారు. దోమల తీవ్రతను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం డ్రై డేని పాటించాలని తెలిపారు. ఈ వర్షాల వల్ల బయట మురుగునీరు పెరిగి దోమలు పెరిగినందువల్ల దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు సాధారణంగా ఈ రోజుల్లో ఎక్కువ వస్తాయి. మొట్టమొదటిగా నీటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మన చేతిలో ఉన్న పనే కాబట్టి కాచి చల్లార్చిన నీరు తాగటం ప్రతి ఒక్కరికి మనము హ్యాబిట్యుయేట్ చేయాలి. ఈ మధ్య మనము ఫిల్టర్లో నీరు వాడుకున్నా కూడా గుంటూరులో మీరు చూసుంటారు, వాటర్ ప్లాంట్ నుండి వచ్చిన బబుల్స్లో నీరు పరీక్ష చేసినప్పుడు
వాటిలో కూడా ఇన్ఫెక్టియస్గా ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. సో అందుకని అవి కూడా బ్యాన్ చేసి ఫిల్టర్ బెడ్స్ అన్ని మార్చి మళ్ళా వాటర్ని సప్లై ఇచ్చారు. సో మనం బయట నుండి తీసుకునే నీరు కూడా జాగ్రత్తగా ఉంటుంది లేదు అనేది కొన్ని చోట్ల అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి దయచేసి అందరూ కాచి చల్లార్చిన నీరు తాగటం ఒకటి, ప్లస్ సాధ్యమైనంత వరకు బయట ఉన్నప్పుడు కలుషిత నీరు అనిపిస్తే అవాయిడ్ చేయాలి. ఏవైనా డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లాంటివి కానీ, ఆ తర్వాత గ్లాసులో పోసి పానీయాలు ఇస్తూ ఉంటారు, అవి కానీ అవి కూడా ఎవరు స్వీకరించద్దు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి అసలు ఇవ్వకూడదు. దయచేసి ఇది అందరూ గమనిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా దోమ పుట్టటము రెండింటిని కూడా మనం ఆపేసేయాలి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 619 మంది ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో చేరారు. మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు ముందుగా తమకు కేటాయించిన పాఠశాలకు వెళ్లి అక్కడ ప్రధానోపాధ్యాయుల వద్ద రిపోర్ట్ చేశారు. ఎర్రగొండపాలెం మండలంలో అత్యధికంగా 53 మంది ఉపాధ్యాయులు, దొనకొండ మండలంలో 44 మంది, పుల్లల చెరువులో 42 మంది, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 5 ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో వచ్చి బాధ్యతలు స్వీకరించారు. అంతకంటే ముందుగా మెగా డిఎస్సి ద్వారా తమకు ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. విధుల్లో చేరిన ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నూతన ఉపాధ్యాయులను తరగతి గదుల్లోకి తీసుకువెళ్లి విద్యార్థులకు పరిచయం చేశారు. కొంతమంది నూతన టీచర్లు తమకు కేటాయించిన తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు వారికి పెట్టే పిఎం పోషణ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం తిని బాగుందంటూ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఒంగోలు పివిఆర్ బాలికోన్నత పాఠశాలకు తెలుగు సబ్జెక్టుకు ఎంపికైన మీనాక్షి అనే ఉపాధ్యాయురాలు పాఠశాలలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం తిని సంతోషం వ్యక్తం చేశారు. We recruit teachers from it. So I was recruited in the recent Mega DSC. Give my best shot to teach you with the best techniques that I know here. We'll get happy teaching and learning experience. రోజు మొదటిసారిగా పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లోకి రావడం జరిగింది. మెగా డిఎస్సి 2025లో నాకు తెలుగు స్కూల్ అసిస్టెంట్లో 6th ర్యాంక్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలకి కష్టపడినందుకు, మొదటిసారి డిఎస్ సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న ఎంతో నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ఈరోజు రావడం, ఈ స్కూల్లో కలవడం, మేడమ్స్ అందరూ బాగా పరిచయం అయ్యారు. స్కూల్ వాతావరణం కూడా చాలా బాగుంది. నేను బాగా చెప్పగలనని నాకు నమ్మకం ఉంది. నేను ఇంతకు ముందు దర్శి కేజీబీలో 2 సంవత్సరాలు తెలుగు టీచర్గానే పనిచేశాను. అక్కడ చేస్తూనే చదువుకున్నాను, నా ఓన్ ప్రిపరేషనే. ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి టైం అయిపోతుందని బాధ ఉండిద్ది. నేను కొంచెం ఇప్పుడే న్యూగా వచ్చాను కాబట్టి ఉన్న టైం నేను యూజ్ చేసుకున్నాను సార్. బాగా ప్రకాశం జిల్లాలో 6th ర్యాంక్ సార్ నాకు. చేశాను సార్. నేను 3 ఎగ్జామ్స్ రాశాను సార్. ఎస్ఏ, పీజీటీ, టీజీటీ. నాకు 3 వచ్చాయి. 3 జాబ్స్ వచ్చాయి. ఇక్కడ మాకు చెప్పారు సార్, మీరు పెట్టుకున్న దాంట్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలని చెప్పారు. కాబట్టి నేను ఎస్ఏ తెలుగు ఇక్కడికి రావడం జరిగింది. దానివల్ల నేను ఇప్పుడు డిఎస్సిలో, మెగా డిఎస్సిలో 2 జాబ్లు తెచ్చుకున్నాను. ఇంగ్లీష్ నా సబ్జెక్ట్. టీజీటీ ఇంగ్లీష్లో స్టేట్ 2nd ర్యాంక్ సంపాదించాను. మరియు ఎస్ఏ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో డిస్ట్రిక్ట్ 6th ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చుకున్నాను. సో
కోరుకున్నట్టుగానే మున్సిపల్ కార్పొరేషన్లో పీవీఆర్ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో నాకు పోస్టింగ్ ఇచ్చారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను 2024లోనే BA-BEd ఇంటిగ్రేటెడ్ BA-BEd RIE మైసూర్ నుంచి చేశాను. సో జాబ్ స్టడీస్ అవ్వగానే జాబ్ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడే మొదటిగా ఇదే నా ఫస్ట్ జాబు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు టీచ్ చేసి ఎట్లా నేను చదివిన వాటన్నిటిని క్లాస్ రూమ్లో చూడడానికి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది సార్. నేను సీఎం గారికి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మా అక్క వాళ్ళు మా చుట్టాలు వాళ్ళు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు డిఎస్సి కోసం, పడలేదు. కానీ నాకు డిగ్రీ అయిపోగానే పడింది. మంచి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు పవర్లోకి రాగానే మంచిగా వేశారు. ఇంకా ప్రతి ఇయర్ కూడా డిఎస్సి నిర్వహిస్తామంటున్నారు. నిజంగా ఇది చాలా ప్రశంసనీయ అంశము. ఇట్లాగా ఇంకా ఏ గవర్నమెంట్లో నేను చూడలేదు. కొత్తగా అపాయింట్ చేయబడిన బ్లెస్సీ జాయ్ టీచర్ గారు జాయిన్ అయ్యారు. చాలా క్వాలిఫైడ్ టీచర్, 6th ర్యాంక్ డిఎస్సిలో సెక్యూర్ చేసి ఈ పాఠశాలను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాకు 3 ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు బ్లెస్సీ గారి రాకతో 2 పోస్టులు వచ్చాయి. ఇంకా ఒక పోస్ట్ మాకు రావాల్సింది. అలాగే ఒక పీడీ పోస్ట్ కూడా రావాల్సింది. మాకు 12 సెక్షన్స్ ఉన్నాయి. త్వరలో వర్క్ అడ్జస్ట్మెంట్ మీద మిగతా 2 పోస్టులు కూడా ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఏదైనా వెల్ క్వాలిఫైడ్ టీచర్ మాకు రావడం చాలా ఆనందకరమైన విషయం. డిఎస్సి ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. అలాగే ఈరోజు పిల్లలందరికీ కూడా మేము 10th క్లాస్లో బెస్ట్ రిజల్ట్ కోసం ఇంకా ట్రై చేస్తాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 575తో ఫస్ట్ ర్యాంకు, 567 సెకండ్, 10th మార్కు, అలాగే 500 పైన 11 మంది వచ్చారు. దాన్ని మించి ఈ సంవత్సరం ఈ కొత్త యంగ్ టీచర్స్ ద్వారా ఇంకా బెస్ట్ రిజల్ట్ తీసుకురావడానికి మేమందరం ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత శుభ్రతను కూడా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యూనిసెఫ్ విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరిస్తూ ముద్రించినటువంటి గోడ పత్రికను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆవిష్కరించారు. అనంతరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా KGBLలో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి మొదట, ద్వితీయ స్థానాల్లో నిర్వహించిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. బాలికలపై లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండేందుకు అవగాహన కల్పించేలా ముద్రించిన గోడ పత్రికను స్టెప్ ఆధ్వర్యంలో రూపొందించిన డిస్ట్రిక్ట్ లెవెల్ యూత్ ఫెస్టివల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఓబులేసు, జిల్లా విద్యాధికారి కిరణ్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సువర్ణ, విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టి రంగారావు, వాష్ ప్రోగ్రామ్ ప్రతినిధి కె మరియబాబు, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం పక్కకు జరిగిన మీరు సార్. ఓకే సార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలో సాధించిన ప్రగతి నివేదికలు తయారు చేసేందుకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో జిఎస్డిపి ఎలా తయారు చేయాలనే దానిపై ఒకరోజు వర్క్షాప్ ను నిర్వహిస్తుందని, దీనికి ప్రతి ఒక్కరూ విధిగా హాజరు కావాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు.
కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో సెక్టర్ వారీగా ప్రగతి నివేదికలను తయారు చేస్తుందని, ఆ నివేదికలు సక్రమంగా తయారు చేయకపోవటం వల్ల జిల్లా వెనుకబడిపోతుందని కలెక్టర్ అన్నారు. నివేదికలు సక్రమంగా ప్రెజెంటేషన్ చేసేందుకు సిపిఓ ఆధ్వర్యంలో నిపుణులు జిఎస్డిపి తయారు చేసే విధానం శిక్షణ ఇస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతి 3 నెలలకు ఒకసారి జిఎస్డిపిపై సమీక్షిస్తున్నందున ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కల్పించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎవ్రీ సెక్టార్ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఈ జిఎస్డిపిలోని తర్వాత గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ మీద వాల్యూషన్ మీద కూడా మనకు రివ్యూ చేస్తారని చెప్పాం. సో దీంట్లో చాలామంది డిపార్ట్మెంట్స్లో ఉన్న ఆఫీసర్స్కి అసలు ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ 3 సెక్టార్స్లో ఏది పారామీటర్గా తీసుకుంటారనే దాని మీద కంప్లీట్గా ఐడియా లేదు. సో దీని గురించి మనము ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను కన్సల్ట్ చేసి అక్కడ యాక్చువల్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే విధానం ఎట్లా ఉంటుంది, అది మనకి గవర్నమెంట్ లెవెల్లో తర్వాత సీఎం లెవెల్లో కూడా ఈ జిఎస్డిపిని ఎలా క్యాలిక్యులేట్ చేసి ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ సెక్టర్స్ని ఎట్లా తీసుకుంటున్నారు అనే దాని మీద మన ఆఫీసర్స్ అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ వర్క్షాప్ పెట్టమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. బట్ దే ఆర్ కైండ్ ఎనఫ్ టు అగ్రీ అండ్ ఆల్సో దే సెండ్ దే అగ్రీ టు సెండ్ దేర్ ఎక్స్పర్ట్స్. సో వాళ్ళు ప్రకాశం డిస్ట్రిక్ట్ వస్తారు ఫ్రైడే వస్తారు. దయచేసి మీరు అందరూ కూడా దాని మీద పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే వన్ ఆఫ్ ది రివ్యూ పర్ఫార్మెన్స్ ఈస్ దట్ జీడిపి ఆఫ్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్. సో అందుచేత దాని మీద మీరు మంచిగా పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, తర్వాత సర్వీస్ సెక్టర్, ఇవన్నీ కూడా బాగా పనిచేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ ఒంగోలులో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు నల్ల జెండాలతో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. దాడికి పాల్పడిన అడ్వకేట్ రాకేష్ కిషోర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఎస్పీ జాతీయ నాయకులు సొట్టా నరేంద్ర మాదిగ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు గంగుటూరి ప్రభుదాస్ మాదిగ, జిల్లా అధ్యక్షులు నేలపాటి రాజు, తిరువీధుల బాబు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశం సార్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. సార్ జిల్లా అధ్యక్షుడు సార్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ రాకేష్ కిషోరాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలోనే ఈ సంఘటన పైన సుప్రీంకోర్టులో అత్యంత రిటైర్డ్ సీనియర్ న్యాయమూర్తులుగా ఉన్నటువంటి అత్యున్నత న్యాయ కోవిధుల్లో స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి ఆ ఉన్నది వెనక ఉన్నటువంటి శక్తులు బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలోనూ జరగకుండా ఉండేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సమాజం ముందు మేము కొన్ని ప్రశ్నలు మేము లేవనెత్తదలుచుకున్నాం. గవాయ్ గారు విచారణ సందర్భంగా తనను చేసి మాట్లాడే మాటలను కోపంతో ఎగిరిపోయి విసిరామని చెప్పి అంటున్నాడు కదా. మరి గతంలో ఇలాంటి కేసుల్లోనే ఉదాహరణకు
అయ్యప్ప స్వామి టెంపుల్ సంబంధించినటువంటి కన్యాకుమారి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా మహిళలకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని చెప్పేసి కేసు విచారణ జరుగుతున్నప్పుడు అప్పటి న్యాయమూర్తులు కూడా తీర్పునిస్తూ సనాతన ధర్మంలో మనుషులందరూ ఒకటే, పురుషుడికి దేవుని దర్శించుకునే అవకాశం ఉన్నప్పుడు మహిళలకు ఎందుకు ఉండకూడదని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పు సనాతన ధర్మానికి వ్యతిరేకమైన మీరు భావిస్తున్నప్పుడు ఆ రోజు ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపైన మీరు ఎందుకు ఇలాంటి సంఘటనలు బూట్ విసరలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాలతో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. కల్తీ మద్యాన్ని నిషేధించే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో కొత్తపట్నం మండల ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షులు కటారి శంకర్, మండల అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు, కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, కసకుర్తి ఆదెన్న, భూమిరెడ్డి రమణమ్మ, పేరం ప్రసన్న, వాణి, శోభాలత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తాము తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళనే ముద్దాయిలుగా చూపెట్టలో సిద్ధహస్తుడని మళ్ళొకసారి రుజువైంది. తానే తప్పులైతే చేస్తాడో అవి ఎదుటివారి మీద వేస్తూ మొదటి నుంచి ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా తాను చేసే తప్పులు ఎదుటి వాళ్ళు చేస్తారని చెప్పి ఏలెత్తి చూపించి తను చేస్తూ ఉంటాం. తనకు నైజం నకిలీ మద్యం అని చెప్పి తను ఫ్యాక్టరీలు పెట్టి కుటీర పరిశ్రమలాగా జిల్లాల్లో యూనిట్లు పెట్టి కల్తీ సారాయిని స్పిరిట్తో నీళ్ళల్లో కలిపి బాట్లింగ్ యూనిట్లు పెట్టి బెల్ట్ షాపులన్నీ వాళ్ళ పార్టీ నాయకులతోటి సిండికేట్లు చేపించి బెల్ట్ షాపులన్నిటికీ సరఫరా చేస్తూ అవి ఎక్కడ మన వాళ్ళు గుర్తుపెట్టి అడుగుతారని చెప్పి మద్యం కేసులు అని చెప్పి మన పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి జైలులో పెట్టి మనల్ని ముద్దాలుగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ కిందగా వాళ్ళ చేత వ్యాపారాలు చేపిస్తూ నెల కోట్ల రూపాయల కాడికి దండుకుంటున్న వైనం ఇవాళ తేట తెల్లమైంది. ఈరోజు నిరసన కార్యక్రమం ఎందుకు తెలియజేస్తున్నామంటే మా అధికారి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఇక్కడ సిటీలో ఉన్న అధికారులు రవణ శంకర్ సార్ వీళ్ళందరూ పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ తాళుబొట్టులతో వాళ్ళు ప్రాణాలతో చెలగాటమాడే ఈ మద్యాన్ని నిషేధించాలని చెప్పి మేము నిరసన తెలియజేస్తున్నాము. మీకోసం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు తహసీల్దార్ పిన్నక మధుసూదన్ రావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అన్ని శాఖల మండల అధికారులు సిబ్బందితో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కార్యాలయంలో ప్రజల అర్జీలను తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలను తహసీల్దార్కు మొరపెట్టుకున్నారు. చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని సమస్యలను విచారించిన అనంతరం పరిష్కరిస్తారని తహసీల్దార్ తెలిపారు. నా భార్య పేరుతోటి 36 గదుల స్థలము రైలు పట్టాల అవతల 852 సర్వే నంబరు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మేము 6గురం కలిసి 6 ప్లాట్లు కొనుక్కున్నామండి. మరి 6 ప్లాట్ల ముందు
మరి కొంతమంది ఎస్సీ కులస్తుల వారు మాకు దారి లేకుండా అది R&B రోడ్డు అయినందువలన R&B రోడ్డుని వాళ్ళు ఆక్రమించుకొని మాకు మా స్థలాల్లోకి దారి లేకుండా చేశారు. మేము ఇల్లు కట్టుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉన్నది. సంవత్సరం నుంచి నేను తిరగడం వలన మరి MRO గారు మధుసూదన్ రావు గారు బాగా స్పందించి తొలి నోటీసు వారికి ఇప్పించారు. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని నేను తెలుసుకోవాలని ప్రతిరోజు MRO ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నాను. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. తరగతుల వారీగా విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించారు. 3 రోజుల పాటు విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు బుక్లెట్లు రూపొందించి అందులో పరీక్షలు రాయిస్తున్నారు. పరీక్ష అయిన వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థుల నుండి బుక్లెట్లు కలెక్ట్ చేసుకోనున్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రగతి ఏ విధంగా ఉంటుందో బుక్లెట్ల ద్వారా ఈ విద్యా సంవత్సరం అంతా తెలుసుకునే వీలుంటుంది. K2 ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. 3 days జరుగుతాయి. ఈరోజు తెలుగు, మ్యాథమెటిక్స్ జరుగుతున్నాయి. 6, 7, 8 తరగతులకి ఒక సమయంలో మరియు 9, 10కి ఒక సమయంలో వేరువేరుగా జరుగుతున్నాయి. ఈ FA2కి ఈసారి నూతనంగా ప్రవేశపెట్టిన అసెస్మెంట్ బుక్స్ ద్వారా ఇది రెండోసారి పరీక్షలు జరుగుతున్నాయి. మొదటిసారి కొంచెం ఇబ్బందులు పడ్డప్పటికీ పిల్లలందరూ కూడా వీటికి చక్కగా అలవాటు పడ్డారు. ఈ విధానంలో ఎగ్జామ్స్ జరగటం కూడా చాలా చక్కగా ఉంది. పేరెంట్స్ బుక్స్ అన్ని చూసుకొని ఫాలో అయ్యి పిల్లల్ని వాళ్ళ ప్రోగ్రెస్ అనలైజ్ చేసుకోవటానికి కూడా ఈ బుక్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్పై జరిగిన అమానుష దాడికి నిరసనగా బాపట్ల జిల్లా MRPS, MSP అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చీరాల రోడ్డు నుండి బాపట్ల కలెక్టరేట్ వరకు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో MRPS, MSP బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంద పెంచలయ్య మాదిగా, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి పూనూరు రమేష్ మాదిగా, పూనూరు నెహోమియా మాదిగా, అనుబంధ సంఘాల నాయకులు పాలపోగు సుబ్బారావు మాదిగా, ప్రసాద్ మాదిగా, పల్లెపోగు మహేంద్ర, అట్లూరి రవి మాదిగా, జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. నా బాధ్యత నేనేమంటాను, మేము ఈ ఆర్గనైజేషన్ సంబంధించి ఎవరైనా కానీ ఇప్పుడు దాకా మేము వాళ్ళ మీద తక్షణమే కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి కృష్ణమాదిగారు చెప్పారు. దానికి అనుకున్నటువంటి దోషులను కూడా గుర్తించి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కృష్ణమాది గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కొండేపి AMC పాలకవర్గ సమావేశం. ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం పుణ్యక్షేత్రం రాక. నల్లమల అడవిలో అణువున పరిశీలిస్తున్న భద్రతా దళాలు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 619 మంది కొత్త టీచర్లు రాక. నేడు బాధ్యతల స్వీకరణ. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు. డి న్యూస్ లో నేటి మాట. ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ల కోసం బతకాలి.
ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.